ఎల్లమార్గానికి కుక్క లాంటి ఉంటారు చూడండి, వాళ్ళకి టీవీ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకని వాళ్ళకి ఏం న్యూస్ కావాలి? హాట్ న్యూస్ కావాలి. పలానా పిల్ల పలానా వేయించింది, హాట్ న్యూస్. పలానా పిల్లకి పలానా పొరుడికి సంబంధం ఉంది, హాట్ న్యూస్. అలా మంచి అల్లాడితో పోయింది, హాట్ న్యూస్. ఏం న్యూస్ కావాలంటే బాగా తాజాగా వార్తలు కావాలి వాళ్ళకి. సినిమాలు కూడా పెద్దగా నచ్చవు వాళ్ళకి. ఈ వార్తలు ఈ ఇంటి నుంచి వెంటనే వార్తా ఛానల్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటారండి. వార్తా ఛానల్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటారు సభలో. అలాంటి పనికి మళ్ళీ అసలు మీలో ఉన్నాయేమో. ఇంటింత తిరిగినప్పుడు ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు చూసానా, మీరు సరదాగా వెళ్ళినా జరిగే తోలు తీస్తాను. ఇంటింటే ఇదే ఉయ్యా మూసులంట ఇదేనా పని. ఒక్కొక్క గంట మాట్లాడతారు, మరి ఏముంటాయో కదా నీకు పెడతాను. మళ్ళీ సంపెడతాను. ఎవరైనా అలాంటి పనులు చేశారు. ఇలా ఎందుకని చెప్తున్నానంటే, మనం మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఆ కష్టంలోనే, ఆ ఇబ్బందులు ఉన్నవాడు, లేకపోతే ఆ జబ్బుతో ఉన్నవాడు ఇలా అంటే అవతల మనసు ఎంత బాధపడుతుందో పట్టించుకోరా. ఎవడో ఒకడు ఏదో తెలుసుకోకుండా ఒక మాట మాట్లాడిస్తే పనికి మానవులు తయారయ్యారండి కదా. ఒక్క పుకారు బయటకు వస్తే చాలు, దాన్ని ఊరిగా 10 మందిలో పెట్టేసి చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నీకు తెలియని నిజాల కొరకు నువ్వు మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉన్నావంటే, ఆ మనిషికి అలాగటమ్మా అని నువ్వు అన్నావంటే ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది, నీ ఇంటికి చుట్టుకుంటుంది, నీ కుటుంబానికి చుట్టుకుంటుంది. వద్దలాగా. అందుకని హెచ్చరిస్తున్నాను ప్రియులారా. తర్వాత చివరిగా ఆలోచనకర్తల కోసం కూడా చెప్పుకున్నాం. ఆలోచనకర్తల కోసం చెప్పుకున్నాం కదా. చూడండి, సామెతల గ్రంథం 11:14 చూడండి. ఎవరు నాయకులు లేని జనులు, నాతో కూడా చెప్పండి, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు కాకుండా ఆలోచనకర్తలు అంటే ఆలోచన ఇచ్చేవాళ్ళు, సలహా ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిదా చెడ్డదా?